తండ్రి అని పిలిచాను, నా కన్నీరు తుడచువాడా. తండ్రి అని పిలిచాను, నా కన్నీరు తుడచువాడా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రేయర్ టీవీ ప్రేక్షకులందరికీ, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మనము గడిచినటువంటి కొద్ది కాలం నుండి లెంట్ డేస్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి 7 అద్భుతమైన మాటలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు 3వ మాటను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ధ్యానం చేయబోయే ముందుగా ప్రార్థన చేసుకుని ధ్యానానికి మనం వెళ్ళిపోదాం. దేవుడు తన యొక్క మాటలను దీవించునుగాక. ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో చెప్పబడుతున్నటువంటి ఈ మాటలను నీ సత్యాన్ని గ్రహించి ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతూ, ముందున్న సమయాన్ని దయగలిగిన చేతులకు అప్పగిస్తూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన చెప్పిన మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 3వ మాటగా మనం చూస్తే, మొదటి మాటను మనం చూసాము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరని. 2వ మాటను, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని తెలియజేశాడు. 3వ మాటని యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి ఎవరు అటు ఇటు తిరగవద్దు. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనిద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 మాటలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత ఆ సిలువ మీద ఆయన శ్రమలు అనుభవిస్తూ యేసు ప్రభువారు ఒకసారి అలాగ కిందకు చూశాడు. చూసినప్పుడు యేసు ప్రభువారు తల్లియు ఆయన ప్రేమించిన శిష్యుడు అని మా బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభువారు తల్లి ఆయన ప్రేమించినటువంటి శిష్యుడు దగ్గరగా నిలిచి ఉన్నారు. బైబిల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో సువార్తను ప్రకటిస్తున్నటువంటి రోజుల్లో యేసు ప్రభువారు వెంట దాదాపు 500 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది? 500 మంది శిష్యులు ఉన్నారు. కొద్ది కాలానికి చూస్తే ఆ శిష్యుల సంఖ్య తగ్గిపోయి 70 మందికి వచ్చింది. ఈ 70 మందికి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఒక ప్రత్యేకమైన మాటను చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, మీరు నన్ను వెంబడిస్తున్నారు కనుక మీరు నా శరీరము తిని నా రక్తము తాగితే నాలాగా ఉంటారు, లేకపోతే నన్ను వెంబడించిన వాళ్ళు అవుతారంటే చాలామంది సందేహించి మనము ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఎలాగా తినగలము తాగలమని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి వారు ఎంతమంది అంటే 12 మంది. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 12 మంది కూడా ఆ గెత్సేమనే తోటలో యేసు ప్రభువారితో ఉన్నారు. 12 మంది కూడా యేసు ప్రభువారి అడుగుల్లో నడిచారు. 12 మంది కూడా యేసు ప్రభువారితో ఉన్నారు. కానీ యేసు ప్రభువారిని ఎప్పుడైతే ఆ రోమా సైనికులు వచ్చి యేసు ప్రభువారిని ఎప్పుడైతే బంధించి తీసుకుని వెళ్ళారో శిష్యులు అక్కడ కనపడలా. బైబిల్లో రాయబడలేదు. చాలామంది దూరంగా వెళ్ళిపోయారు, కొంతమంది దూరంగా యేసు ప్రభువారిని వెంబడించినని రాయబడింది. అయితే యేసు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత, యేసు ప్రభువారు రక్తసిక్తంగా మార్చబడిన తర్వాత, ఆ మధ్యలో ఆ గొల్గొతా కొండ మీద వేలాడుతున్న సమయంలో యేసు ప్రభువారిని వెంబడించినటువంటి శిష్యులు, యేసు ప్రభువారిని ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రభువారు ప్రేమించిన శిష్యుడు యోహాను మాత్రము యేసు ప్రభువారికి దగ్గరగా నిలిచి ఉన్నాడు. జాగ్రత్తగా గమనించి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారికి దగ్గరగా నిలిచి ఉన్నారు. ఆయన తల్లి అయిన మరియ దగ్గరగా ఉంది, ఆయన శిష్యుడు దగ్గరగా ఉంటే యేసు ప్రభువారు తన బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వినుచున్న నా ప్రియా దేవుని బిడ్డలారా,
తన బాధ్యతను యేసుప్రభు వారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలాగంటే యేసుప్రభు వారి తల్లి యేసుప్రభు వారిని చూసి కన్నీరు మున్నీరై అల్లాడిపోతూ ఉంది. ఆమె చాలా వేదన పడతా ఉంది. ఎంత వేదన పడుతుందంటే కన్న బిడ్డ కనులు ఎదుటే ఇంత శ్రమ పడుతూ ఉంటే యేసుప్రభు వారు ఒకసారి ఆ తల్లిని చూశాడు. ఆ తల్లి యేసుప్రభు వారిని చూసింది. గమనించండి, జాగ్రత్తగా మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే వారిద్దరు చూపులు ఒకరినొకరు చూసి ఒకరి ఎడలో ఒకరు చూశారో యేసుప్రభు వారు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన శిష్యుడికి తెలియజేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, బైబిల్లో అమ్మ అనే పదము దాదాపు 237 సార్లు రాయబడింది. గమనిద్దాం. మరి యేసుప్రభు వారు తన తల్లిని శిష్యుడికి ఎందుకు అప్పగించాడు? యేసుప్రభు వారి యొక్క ప్రేమ ఎలాగ ఉందో నేను మీకు వివరిస్తాను ఈ రాత్రికాల సమయంలో. మనం గమనిద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యేసుప్రభు వారికి దగ్గరగా నిలిచి ఉండుట చూచాడు వాళ్ళిద్దరిని. యేసుప్రభు వారికి ఎవరైతే దగ్గరగా జీవిస్తారో, ఎవరైతే ఆయనను హత్తుకొని జీవిస్తారో, ఎవరైతే ఆయన అడుగుజాడలో నడుస్తారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని అనుసరిస్తారో, ఎవరైతే ఆయన యొక్క నియమాలను పాటిస్తారో వారికి ఆయన దగ్గరగా ఉండే దేవుడు. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారికి ఎంత దగ్గరగా జీవిస్తున్నావు ఈ రాత్రి నువ్వు. యేసుప్రభు వారి ప్రేమ ఎలాంటి ప్రేమో తెలుసా? ఆయన తల్లికి చూపించిన ప్రేమ కంటే మన ఎడల చూపించిన ప్రేమ ఇంకా చాలా అద్భుతంగా ఉంది. బైబిల్లో ఒక మాట చెప్పనా నేను మీకు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ తెలియజేయబడతా ఉంది. చదువుదామా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను, అనగా యేసు క్రీస్తు ప్రభు వారిని మనకు అనుగ్రహించాడు దేవాతి దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకు యేసు క్రీస్తు ప్రభు వారిని మనకు అనుగ్రహించాడంటే ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించడానికి కారణం ఏంటి? మనం అనుకుంటూ ఉంటాం లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులని. మరి లోకాన్ని దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటంటే లోకములో ఉన్నటువంటి మానవాళిని ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. మానవాళిని ప్రేమించడానికి కారణం ఏంటంటే ఆ మానవుడిని సృష్టించుకున్నటువంటి వాడు దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మానవాళిని సృష్టించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మనుషుడు పాపము బంధకాలతో బంధించబడి పాపముతో సంబంధం కలిగి పాపమే జీవితం అనుకొని పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో పాపానికి బానిసై బంధించబడి పాపమే తన జీవితానికి పునాదిగా వేసుకొని ఉన్నటువంటి తరుణంలో దేవాది దేవుడు ఈ లోకం వైపు చూసి ఈ లోకాన్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడో తెలుసా? ఆయన స్వరూపములో చేయబడి ఆయన పోలికలో పుట్టి ఆయన యొక్క స్వరూప్యము కలిగి ఆయన వలె చేసుకున్నటువంటి మనుషుడు, ఆయన యొక్క రూపాన్ని కలిగినటువంటి మనుషుడు, ఆయన చిత్తానికి అనుగుణంగా నడుచుకోవాలనుకున్నటువంటి మనుషుడు లోకములో చెడిపోయి పాప బంధాలలో బంధించబడి పాపం వల్ల నరకానికి వీడ్చుకొని పోతూ ఉంటే చూసిన నా దేవుడు ఓర్చుకోలేకపోయాడు. ప్రియమైనటువంటి సహోదరుడా గమనించు, యేసు ప్రభు వారికి దగ్గరగా బ్రతకాల్సిన మన జీవితాలు, యేసు ప్రభు వారితో అంటుకట్టబడి నడవవలసినటువంటి మన జీవితాలు, యేసు ప్రభు వారి చిత్తాన్ని జరిగించవలసినటువంటి మన జీవితాలు, ఇవేవి కూడా చేయక సాతాను చేత బంధించబడి పాపం మన మీద పరిపాలన చేస్తూ ఆజ్ఞాతిక్రమం చేసి దేవుని యొక్క స్వరూప్యానికి, దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క నడవడికకి, దేవుని యొక్క చిత్తానికి దూరం అయిపోయిన మన జీవితాలని శిలువ మ్రాను మీద మనల్ని ఆయన కన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ఆ లోకములో నీవు నేను ఉన్నాం గనుక, ఆ లోకములో మానవాళి ఉన్నారు గనుక, ఆ లోకాన్ని దేవుడు సృష్టించాడు గనుక
మాట ద్వారా సృష్టించబడిన లోకములో ఆయన స్వారూప్యంలో చేయబడిన మనం ఆయన ప్రేమను ప్రకటించక, ఆయన ప్రేమను అనుభవించగా సాతాను యొక్క ప్రేమలో లాలనైపోయాం, బందీలమైపోయాం, అల్లాడిపోతూ ఉన్నాం. అదే జీవితం అనుకుంటున్న తరుణంలో సాతాను అనుకుని ఉంది, వీళ్ళందరూ రేపు నాతోటి నరకానికి వస్తారు, నేను ఒంటిగాడిని కాదు, నాకు దేవుని చేత చేయబడిన బిడ్డలందరూ ఉండారు అనుకుంది. ఎందుకో తెలుసా? సాతానుకు కూడా తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, ఈ మానవాళిని తన పరిశుద్ధ రక్తము చేత, తన అమూల్యమైనటువంటి రక్తము చేత, నిష్కలంకమైన రక్తము చేత, పరిశుద్ధమైన రక్తము చేత విమోచన కలిగిస్తాడని తెలుసు. అందుకని సాతాను మభ్యపెడుతూ వస్తుంది ఈరోజు మానవాళిని. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారి నామములో దేవుడు ఈ రాత్రి నీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆయన సిలువ మీద వేలాడుతూ సిలువకు దగ్గరగా నిలిచి ఉన్న ఆయన తల్లి అయిన మరియను, ఆయన శిష్యుడైనటువంటి యోహానుని దేవుడు చూసిన వాడిగా ఉంటున్నాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, లేకపోతే మనం అనుకోవచ్చు, యేసు ప్రభువారికి దగ్గరగా జీవించడం అంటే ఎలాగా, యేసు ప్రభువారితో దగ్గరగా ఉన్నామంటే ఎలాగా, మేమందరం దగ్గరగా ఉన్నామండి, మీరెందుకు ఇలాగ అడుగుతున్నారని అనుకోవచ్చేమో. కానీ బైబిల్ సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డారా, యేసు ప్రభువారికి దగ్గరగా ఎలాగ ఉండాలో ఓ 3 మాటలు నేను మీకు తెలియజేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, తన తల్లి అయినటువంటి మరియను యేసు ప్రభువారు శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించాడు. ఈ యోహాన్లో 3 లక్షణాలు నేను మీకు తెలియజేసి ఈ వాక్యాన్ని ముగిస్తాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు దగ్గరగా ఉన్నటువంటి ఆయన తల్లి అయిన మరియను, శిష్యుడినైనటువంటి యోహానుని చూసి ఆ తల్లి మరియని యోహానుకి అప్పగించాడు. ఎందుకు యోహానుకి అప్పగించాడు? చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు అప్పగించలేదంటే, నెంబర్ 1, వాళ్ళిద్దరూ సిలువకు దగ్గరగా ఉన్నారు. రెండవది, శిష్యుడు ఎలాగ ఉన్నాడంటే, యేసుక్రీస్తుని వెంబడించటములో ఏమాత్రము సంకోచము లేకుండా, ఏమాత్రము సందేహము లేకుండా, కష్టమైన, శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కన్నీళ్ళైనా, అవమానాలైనా, ఏ విషయంలో కూడా యేసు ప్రభువారి అడుగులు దాటి ప్రక్కకు వెళ్ళినట్లు చరిత్రలో రాయబడలేదు, బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ఆయన శిష్యుడి గురించి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుడికి ఆయన తల్లిని అప్పగించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. రెండో మాట చూస్తే, ఆయన చిత్తమును అనుసరించి నడిచినటువంటి వాడు యోహాను భక్తుడు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారికి మనము కూడా దగ్గరగా జీవిస్తూ ఉన్నాం. యేసు ప్రభువారికి ఆయన నామములో మనమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి చిత్తములో మనందరం ఈ లెంట్ డేస్ని అనుభవిస్తూ ఉన్నాం. మనందరం కూడా అనునిత్యం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మంచిదే. యేసు ప్రభువారికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు? మాటలో దగ్గరగా ఉన్నావా? నడకలో దగ్గరగా ఉన్నావా? చూపులో దగ్గరగా ఉన్నావా? దేవుని కానుకలు ఇచ్చే విషయంలో దగ్గరగా ఉన్నావా? ప్రార్థన చేసే విషయంలో దగ్గరగా ఉన్నావా? మందిరాలకు వెళ్ళే విషయంలో దగ్గరగా ఉన్నావా? ఆయన శరీరంలో పాలు పంపులు పొందే విషయంలో దగ్గరగా ఉన్నావా? లోకమును విడిచి యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరగా ఉన్నావా? ఏ విషయంలో నువ్వు దగ్గరగా ఉన్నావు? ఒకసారి ప్రశ్న వేసుకో ఒకసారి. ఎందుకంటే ఏ విషయంలో మనం దాటిపోయామో యేసు ప్రభువారిని, ఏ సందర్భంలో యేసు ప్రభువారిని విడిచిపోయామో, ఏ యొక్క విషయాలలో యేసు ప్రభువారిని దాటి బ్రతికామో, ఏ యొక్క విషయాల్లో యేసు ప్రభువారిని చాటు చేసి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళామో, ఏ విషయాలు యేసు ప్రభువారికి చెప్పకుండా మనము జారిపోయామో, ఏ విషయాల్లో యేసు ప్రభువారు తెలియకుండా చెప్పబడకుండా ఎన్ని విషయాలు ఆయన దాటి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని అనుభవించామో ఓసారి ఆలోచించేద్దాం. యేసు ప్రభువారికి దగ్గరగా నిలిచి ఉన్నారు వాళ్ళిద్దరు. నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు ప్రియా సహోదరి సహోదరుడా, ఓ సేవకుడా, ఓ సేవకురాలా? యేసు ప్రభువారికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు? మూడో మాట నేను చెప్పనా? ఆయన సువార్త కొరకు ప్రాణమును సహితం అర్పించుటకు వెనుతీయనటువంటి వాడు ఆయన శిష్యుడైనటువంటి యోహాను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి నా ప్రియా దేవుని బిడ్డలారా,
యేసు ప్రభువారిని వెంబడించుతున్నామంటే వెంబడించడం కాదండి, యేసు ప్రభువారికి మాదిరిగా కనపడాలి. అందుకే యేసు ప్రభువారు నేను మొట్టమొదటిగా చదివి వినిపించాను. ఆయన లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే, ఈ లోకములో నీవు ఉన్నావు గనుక, ఈ లోకం కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు గనుక, ఈ లోకం కోసమే తన యొక్క రక్తాన్ని ధారపోసాడు గనుక, కారణం ఏంటంటే ఈ లోకములో జీవిస్తున్న నీవు నశించిపోవటం యేసు ప్రభువారికి ఇష్టం లేదు గనుక ఆయన సిలువ వేగం చేసిన వాడిగా ఉంటున్నాడు. సిలువలో ఆయన అందిస్తున్నటువంటి మాటలను ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ ఇంటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా నా ప్రియ దేవుని బిడ్డలారా? నీవు ఆయనకు దగ్గరగా జీవించాలని, ఆయన దగ్గర నీ జీవితాన్ని కట్టుకోవాలని, ఆయన చిత్తములో నీ జీవితం వృద్ధిలోనికి రావాలని, ఆయనకి ఆలోచన ప్రకారం నీవు అడుగులు వేయాలనేది ఆయన చిత్తమై ఉన్నది. ఆయన చిత్తమై ఉన్నది. నువ్వు నేనేమనుకుంటున్నావు? వాక్యం వినుచున్న సహోదరి సహోదరుడా ఏమనుకుంటున్నావు? ఓసారి ఆలోచించేద్దాం మనమందరమే. లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయండి. యేసు ప్రభువు చెప్తూనే ఉన్నాడు. ఆయన ఆ మాట మనం చదివిస్తే, శిష్యుడు దగ్గర నిలిచి ఉండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఆ గడియ నుండి గమనించు, ఈ గడియలో దేవుడు నీకు ఈ మాటలు అందిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ నువ్వేమన్నా జారిపోయావేమో, ఒకవేళ మనం ఏమన్నా ప్రార్థనలో వెనకడుగేసేమేమో, ఒకవేళ దేవుడి కాడ ఏమైనా అక్రమైనటువంటి పనులు చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావేమో మనం అనుకోవచ్చండి, ఏ పాపం చేసాం మేమని. బైబిల్ సెలవిస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకపోవటమే పాపం. విశ్వాసము కానిది ఏదో అది పాపం. అందుకే లేఖనాల్లో రాసి ఉంచాడు, అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, విశ్వాసము కానిది ఏదో అది పాపం. యేసు క్రీస్తు ప్రభువారు సిలువ మాను మీద తన ప్రాణం అర్పించింది మనందరి కోసం అనేది బైబిల్ లేఖనం నొక్కి వక్కానికి చెప్తుంది. ఆ సజీవుడైన యేసు ప్రభువారు యందు విశ్వాసం ఉంచటమే నిత్య జీవము. ఆ సజీవుడైన యేసు క్రీస్తు ప్రభువారు యందు నమ్మకము ఉంచకపోవటమే పాపం. పాపం అంటే నేనేదో చెయ్యాలి, లేకపోతే మేము అది చెయ్యాలి ఇది చేయాలి అనుకుంటున్నాం. మేము ఏమి కాదు ప్రియా దేవుని బిడ్డ. నీవు ప్రార్థన చేయకపోవటం, యేసు క్రీస్తు ప్రభువారు నమ్మకపోవటమే పాపం. మనం అనుకోవచ్చండి, పాపం అంటున్నాం. ఏ పాపం చేసాం మేము చిన్నప్పటి నుంచి ఎవరిని అన్యాయంగా చూడలేదే, ఏది అన్యాయంగా చేయలేదే, ఏది అక్రమంగా మేము బ్రతకలేదే, ఏది కూడా మేము ఎవరికి ఏ కీడు చేయలేదు అనుకుంటున్నామేమో. బైబిల్ సెలవిస్తుంది ప్రియా దేవుని బిడ్డారా, యేసు క్రీస్తుని నమ్మకపోవటమే పాపం. యేసు క్రీస్తు ప్రభువారు నమ్మకపోవటమే పాపం. బైబిల్ గ్రంథం ఎంత చక్కగా తెలియజేస్తుందో చూడండి. యేసు క్రీస్తు ప్రభువారు మనందరి కోసం, మన మానవాళిని రక్షించడం కోసం ఆయన అద్వితీయ కుమారుడిగా మన ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు నశింపక. ఈరోజు మనం ఆలోచించేద్దాం, ఏ విషయాల్లో మనం నశించిపోతున్నామో, ఏ విషయాల్లో మనం వెనకడుగు వేస్తున్నామో, ఏ విషయాల్లో మన జీవితాలు వెనకడుగు వేయబడుతున్నాయో, ఏ విషయాల్లో మనం జారిపోయామో, ఏ విషయాల్లో మనము యేసు ప్రభువారికి దూరం అయిపోయామో, ఏ విషయాల్లో మనము యేసు ప్రభువారిని వెంబడించలేకపోయామో, ఏ విషయాల్లో మనం యేసు ప్రభువారిని తండ్రి అని పిలవలేకపోయామో, ఏ విషయాల్లో యేసు ప్రభువారిని మనము ఆయన ఎదుట మోకరించగలిగి ప్రార్థన చేయలేకపోయామో, ఒకసారి మనం నెమరు వేసుకుందాం. బైబిల్ వాక్యం చాలా క్షుణ్ణంగా ఘోషిస్తూ చెప్తా ఉంది. ఆయన లోకాన్ని ప్రేమించాడు. ఎందుకో తెలుసా? ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముని ఉంచాలని. ఆ విశ్వాసమును ఆయన దగ్గరగా జీవించేలాగా చేస్తుంది. ఆ విశ్వాసం ఆయనతో నిన్ను వెంబడించే వాళ్ళలాగా చేస్తుంది. ఆ విశ్వాసం నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది. ఆ విశ్వాసం యేసు క్రీస్తు ప్రభువారితో సిగ్గులేని ముఖంతో ఆయనను ఎదుర్కొనేలాగా చేయగలిగింది. ఆ విశ్వాసం నీలో ఉండాలని, నీవు ఆయనతో దగ్గరగా జీవించాలని ఆయన సిలువ మానువై ఉండి ఈ లోకాన్ని చూస్తే ఆ సిలువకు దగ్గరగా ఆయన తల్లి అయిన మరియయు ఆయన శిష్యుడు మాత్రమే కనబడ్డారండి. ఓ చిన్న ప్రశ్న వేసుకుందామా? యేసు క్రీస్తు ప్రభువారు
కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేసి పంచుతూ ఉంటే ఎంతమంది ఉన్నారంటే బైబిల్లో రాయబడింది, పురుషులు మాత్రమే 5,000 మంది ఉండెను అని రాయబడింది. స్త్రీలను లెక్కించలేదు, పిల్లలను లెక్కించలేదు. మరి 5,000 మంది తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలకి ఎత్తిను అని రాయబడింది. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మందికి స్వస్థతలు ఇచ్చాడు, అనేక మందికి కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు, జ్వరపీడితులను విడిపించాడు, పాప బంధకాల్లో బంధించబడినటువంటి వారిని పాపం నుండి విడుదల కలిగించి ఇక మీదట పాపము చేయమాక అని చెప్పి వారిని పాప బంధకాల నుండి విడిపించాడు. మరి యేసు క్రీస్తు ప్రభువారు సిలువ యాగం చేస్తున్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభువారు మానవాళి కోసం ఆ 3 మేకుల మధ్య వేలాడుతూ ఉన్నప్పుడు, ఆకాశానికి భూమికి మధ్యలో యేసు క్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద, ఆ గొల్గొతా కొండ మీద అల్లాడుతూ సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారి వద్ద ఎవరు లేరండి, 2 ఉన్నారు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు నీ జీవితం ఎక్కడుంది? యేసు ప్రభువారికి సిలువకు దగ్గరగా ఉన్నావా? యేసు ప్రభువారికి దగ్గరగా జీవితం జీవిస్తున్నావా? లేదండి, నేను ఎప్పుడో పండగకో, ఈస్టర్కో, క్రిస్టమస్కో వెళ్తానండి, జనవరికి వెళ్తాను, వాగ్దానం తీసుకొచ్చుకుంటాను, అది చక్కగా జేబులో పెట్టుకొని తిరుగుతాను అనుకుంటున్నావా? జాగ్రత్త నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాట, సిలువకు దగ్గరగా ఉన్నారు వాళ్ళు, సిలువకు దగ్గరగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో సువార్తను ప్రకటిస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడలా వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలని తెలియజేశాడండి. యేసు ప్రభువారు ఏ రీతికైతే తన సిలువను ఎత్తుకొని సిలువ మీద మానవ కోటికి రక్షణ కలిగించాడో, నీ జీవితంలో యేసు ప్రభువారిని వెంబడించాలంటే, యేసు ప్రభువారికి దగ్గరగా ఉండాలంటే నీ సిలువను నువ్వు ఎత్తుకొని నడవాలి. ఏంటా సిలువ? యేసు క్రీస్తు ప్రభువారు సిలువకు నువ్వు దగ్గరగా జీవిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి మట్టు, మాలిన్యం, పాపం, అక్రమం, ద్వేషం, అసూయ ఏవి నీ దగ్గరికి రావు. ఎందుకో తెలుసా? వీటన్నిటిని ఆయన సిలువ మీద కొట్టివేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదామా? వీటన్నిటిని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద కొట్టేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన స్వారూప్యంలో చేయబడిన నువ్వు వీటన్నిటి నుండి విడుదల కలిగించడానికి, వీటన్నిటి నుండి నువ్వు విడుదల పొంది యేసుక్రీస్తు ప్రభువారు స్వారూప్యంలోనికి వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధుల గుంపులో నీవు చేరి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గానము చేయటానికి ఆయన సిలువ యాగం చేసిన వాడిగా ఉంటున్నాడు. మనమేమనుకుంటున్నామంటే బైబిల్ లేఖనాల్లో చెప్పినట్లు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకుంటున్నావేమో. జాగ్రత్త, దేవుని రాకడ దగ్గరగా ఉంది సుమా. దేవుని వాక్యం నీకు అప్పగించబడటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ నీ మీద ఉంది గనుక, ఆయన చిత్తం నీ కుటుంబం మీద ఉంది గనుక, ఆయన వాత్సల్యత నీ మీద ఉంది గనుక నువ్వు ఇంకా వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటే బైబిల్ సెలవిస్తుంది, బైబిల్ సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి? దేవుడి కాడికి వెళ్ళగలవా? ఎవడు చూసాడు అని అనుకోవచ్చు. నువ్వు చూసి వచ్చావు, ఇంతలా గరిసరిసి చెబుతున్నావు, నువ్వు చూసి వచ్చావు అనుకుంటావేమో. నేను చెప్పగలనండి, నేను చెప్పగలను. దేవాతి దేవుడు సజీవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఉన్న వాటిని లేనట్లుగా లేని వాటిని ఉన్నట్లుగా చేయుటకు సమర్థుడు, ఆయన మరణమును జయించి లేచిన దేవుడైన, పాపము మీద విజయ సంకేతం ఎగరవేసిన వాడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుడు. ఆయన ఆ దేవుని పేరట నీకు ఆనబెట్టి చెప్తున్నాడు, యేసు ప్రభువారికి దగ్గరగా జీవిస్తావా? ఎంత దగ్గరగా జీవించాలో తెలుసా? ఎంత దగ్గరగా జీవించాలో తెలుసా? బైబిల్ లేఖనాలు సెలవిస్తుంది, ఎవడైనా నా స్వరము విని ఎడలా, నేను నాకు తలుపు తీసిన ఎడలా, ఆయన అంటున్నాడు, నేను అతనితోటి అతను నాతో కలిసి కూర్చొని భోజనం చేస్తాం. ఏ భోజనము? పప్పు బెల్లం పప్పుచారు అనుకుంటున్నామేమో, కానే కాదు సుమా. బైబిల్ సెలవిస్తుంది, ఆయన పరిశుద్ధ శరీరం, ఆయన నిబంధన రక్తం, ఆయన శరీరాన్నే నీకు భోజనంగా ఇచ్చాడు. ఆయన ఎందుకో తెలుసా? ఆయన శరీరాన్ని నువ్వు తింటే నీలో పరిశుద్ధత తీసుకురాబడుతుంది. ఆయన శరీరాన్ని నువ్వు భుజిస్తే లోకానికి దూరమై ఆయన సిలువకు దగ్గర అవుతూ వస్తావు. ఆయన రక్తాన్ని నువ్వు
చవి చూడగలిగితే, త్రాగగలిగితే, మారు మనసు బాప్తిసం నువ్వు పొందగలిగితే లేఖనాలు సెలవిస్తున్నాయి, నువ్వు ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతావు. ఆయన స్వారూప్యంలోనికి మార్చబడటమే కాదండి, నీ మాటను దేవుడు నిండారుగా అంగీకరిస్తాడు. అందుకే యోహాను సువార్తలో రాయబడింది, లోకము పుట్టినది మొదలుకొని ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచబడిన వారులారా, దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అంటున్నాడు. ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే నీవు సిలువకు దగ్గరగా ఉండాలి. ఆయన రాజ్యంలో నీవు ప్రవేశించాలి అంటే యేసుప్రభు వారికి దగ్గరగా నీవు జీవించాలి. ఎలాగుంది మన జీవితం? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందామండి. ఆయన మన కోసం చేసిన త్యాగం, సిలువ పైన పాప క్షమాపణ మరియు ఆయనతో ఏకత్వము, ఏక మనసు, ఏక స్వభావం కలిగి ఆయనకు దగ్గరగా జీవించాలనేది దేవుని చిత్తం. ఆయన స్వారూప్యంలోనికి మార్చబడదామా? ఆయన మనసులోనికి మార్చబడదామా? ఆయన జీవితంలోనికి అడుగులేద్దామా? ఆయన నామాన్ని స్మరిద్దామా? ఆయన చిత్తాన్ని అనుకూలంగా నడుచుకుందామా? ఆయన ఇష్టాన్ని అనుకూలంగా మార్చుకుందామా? మనం అనుకోవచ్చండి, నాకు కొంచెం టైం కావాలని, నాకు కొంచెం సమయం ఉందని, నాకు ఇంకొద్దిగా పని ఉందని. ప్రియా దేవుని బిడ్డలారా, లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. నీ జీవితం ఏమయ్యిందో ఎవరికి తెలియదండి. సరిగ్గా ఊరెళ్ళిన వాడు తిరిగి ఇంటికి వస్తాడనేది గ్యారెంటీ లేదు. మన పిల్లలు మన స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తారని గ్యారెంటీ లేదు. మనం బజార్కి వెళ్ళి ఇంటికి వస్తామని గ్యారెంటీ లేదు. బైబిల్ సెలవిస్తుంది, ఒక్కడు నీ ప్రాణమును కాపాడటానికి ఆయనకి మాత్రమే సాధ్యం. నువ్వు ఇంకా ప్రాణప్రాప్తులుగా ఉన్నావు అంటే ఆయన చిత్తములో నీవు ఉన్నావు గనుకనే ఈ ప్రార్థన టీవీ ద్వారా నీకు సువార్త అందించబడతా ఉంది. ఈ ప్రార్థన టీవీ ద్వారా సువార్త నీకు ఎందుకు అందించబడుతూ ఉందంటే, ఈ సువార్తను నువ్వు విని ఆయన రాజ్యములో నువ్వు ప్రవేశించడానికి ఈ వాక్యాన్ని నీకు అందించబడతా ఉంది. ఈ రాత్రి పని బాటలే కాదు, ఈ వాక్యం మీకు అందించబడటానికి, ఈ వాక్యం ప్రకటించడానికి చాలా ప్రయాసం ఉంది దీని వెనక. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ప్రకాశం జిల్లాని దేవుడు ప్రేమించాడు గనక ఈ ప్రార్థన టీవీని ఈ జిల్లాలో అందరికీ ఈ వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాడు. గమనించావా? ఇదేదో వ్యాపారం అనుకుంటున్నామో. కాదు సుమా, కాదు. నీవు రక్షించబడాలనేది దేవుని ఉద్దేశం. నీవు పరలోక రాజ్యం చేరాలనేది దేవుని ఉద్దేశం. సిలువకు దగ్గరగా బ్రతకాలనేది దేవుని ఉద్దేశం. సిలువను ఎత్తుకొని యేసును వెంబడించాలనేది ఆయన ఉద్దేశం. వెంబడించగలవా? వెంబడిస్తావా? వెంబడిస్తానంటే మోకరించి ప్రార్థన చేద్దాం. ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ సిలువకు దగ్గరగా బ్రతికే భాగ్యం మాకు దయచేయి. నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయి. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభువా. నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమించావో మాకు తెలియజేస్తూ వచ్చావు. నీ నామాన్ని గణపరుస్తున్నాము, స్తుతిస్తున్నాం. ఈ వాక్యమిని నిన్ను వెంబడిస్తున్న ప్రతి బిడ్డను నీ రాజ్యమునకు పాత్రులుగా చేసి తద్వారా మహిమయు ఘనతయు ప్రభావములు పొందమని అడుగుతూ యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక కన్యను సహవాసం మనకు ఆయన నామం కలిగిన వారికి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే టీవీలో ఫోన్ నెంబరు కింద ఇవ్వబడింది. ఆ నెంబర్కు ఫోన్ చేయండి. మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాము. మీ ప్రార్థన అవసరతలు ఉన్నాయట్లా తప్పనిసరిగా ఫోన్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుందాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.